గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. గణేశ శ్లోకం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. అవునండి, ఇది ప్రారంభ శ్లోకం. గం గణపతయే నమః ఉంది కదా. ఓం గం గణపతయే నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు రోజు కనుక జపించినట్లయితే వాళ్ళకి ఇంకా తిరుగులేదు, వాళ్ళ కోరికలన్నీ నెరవేరుతాయి. అలాగే ఎన్నాళ్ళ నుంచో కోరిక తీరని వాళ్ళు కావాలి అని అనుకుంటారు కదా, మంచి కోరికని, మంచి జరగాలనేది. అది జరగని పక్షంలో ఇలా 1080 సార్లు, అంటే 1080 అంటాం కదా, అంటే సహస్రోత్తరం అన్నమాట. సహస్ర అష్టోత్తరం 108 10 సార్లు అయితే ఎంత అవుతుంది? 1080 కదా. అవి అట్లా చేసుకుంటే చాలా మంచిది, కార్యం నెరవేరుతుంది. ఇలా చదువుకుంటూ హోమం కనుక చేసుకుంటే ఉండ్రాళ్ళను చేసి కొబ్బరి బెల్లము కలిపి లోపల పెట్టి, మనం బియ్యపిండితో కానీ బియ్యప్రవత కానీ చేస్తాం కదా, అలా లోపల పెట్టి పైన ఉడకబెట్టిన దాన్ని కవర్ చేసి దాన్ని నేతిలో ముంచి హోమంలో కనుక వేస్తే ఇట్లా 1080 నామాలు చదువుకుంటూ ఇంకా అసలు వాళ్ళకి తిరిగే ఉండదంట. జీవితంలో ఎల్లప్పుడూ జయాలే కలుగుతూ ఉంటాయి, అన్నీ మంచే కలుగుతూ ఉంటుంది. మరి అలాగే ఈ గణేషుని రూప విశేషాలను కూడా మీరు చదివేసుకోండి. అంటే శరీర భాగాలు ఏ భాగం దేనికి, దాని మహిమ ఏమిటి అనేది తెలుస్తుంది అన్నమాట మనకి. అది చదువుకుంటారని ఆశిస్తున్నాను. మరి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.